అతడే నా సైన్యం పార్ట్ 4. ఆవిడెంత క్లారిటీగా చెప్పినా కూడా బిక్కుమొఖం వేసుకొని చూస్తుంది వన్య. దేవకి అమ్మాయిని తీసుకెళ్ళు అని చెప్తారు సువర్ణదేవి గారు. రెండమ్మాయి గారు అని దేవకి గారు వన్యని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అందరినీ ఉద్దేశిస్తూ అడుగుతారు ఆవిడ. ఎవరు కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో తనే ఈ ఇంటి వారసురాలు, ఈ ఆస్తికి యజమాని. నేను ఆల్రెడీ కూతుర్లకి మనవళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేశాను. దాన్ని కొందరు నిలుపుకున్నారు, ఇంకొందరు పోగొట్టుకున్నారు. అది మీ చేతగానితనం. ఇప్పుడు ఉన్నదంతా వర్ణదే. తనకి ఏమైనా హాని చేయాలని చూడటం చేయకండి. దురదృష్టం వలన తనకి ఏమైనా అయినా కూడా ఈ ఆస్తి, ఇల్లు, కంపెనీలు అన్నీ కూడా యశోద నిర్మించిన ట్రస్ట్కి వెళ్ళిపోతాయే కానీ మీకు రావు. అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే మానుకోండి. అలాగే వశి చిన్నప్పటి నుండి అనుకున్నదే. వర్ణ నీకు కాబోయే భార్య, తన బాధ్యత నీదే. నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పిన ఆవిడ సోఫా నుండి లేచి ఒక రాయల్ వాక్తో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ అమ్మగారు ఎవరిని ఉద్దేశించి చెప్పారంటావు? ఆ మాట అడుగుతారు లక్ష్మణ్ గారు. ఎవరినో ఉద్దేశించి చెప్పారు, మీకెందుకు, పదండి. ఆయనని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది ఊర్మిళ. తను చాలా అమాయకంగా ఉంది, నువ్వు తనని చాలా మార్చాలి కన్నా అని వశిష్ఠ బుగ్గ తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు జానకి గారు. ఆవిడ వెనకే వెళ్ళిపోతారు రాఘవ్ గారు కూడా. అందరూ వెళ్ళిన తర్వాత అహల్య తమ్ముడు పక్కకి చేరి, హే పెళ్లి కల ఉట్టి పడుతుంది తమ్ముడు ముఖంలో అని అల్లరిగా అంటుంది. అక్క ప్లీజ్, నో ప్లీజ్ అన్నయ్య, యాక్చువల్గా నాకు ఇందాక నుండి ఏదో బ్రైట్ లైట్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కనబడుతుంది, ఏంటా అనుకున్నాను అని అంటాడు ధర్మ. లైట్స్? ఎస్ సి అంటూ వశి మొహం చూపించిన ధర్మ, ప్యాలెస్లో ఉన్న లైట్స్ కంటే బ్రైట్గా కనపడుతున్నాయి రైట్ అని అడుగుతారు. రేయ్ అని వశి తనని సీరియస్గా చూడటంతో హలో హలో అంటూ రాని ఫోన్ని, అసలు చేతిలో ఫోనే లేకుండా చెవి దగ్గర హ్యాండ్ పెట్టుకొని అక్కడి నుండి పారిపోతాడు ధర్మ. వాడిని భయపెడుతున్నావు కానీ నేను భయపడను కన్నా, నేను చేయాల్సిన అల్లరి ఖచ్చితంగా చేస్తాను అని అంటున్న ఆమెను చూసి, బావగారు కంట్రోల్ యువర్ వైఫ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు నల్లగా అయిన అశ్వమొహం చూస్తూ. వైఫ్ నిన్ను కంట్రోల్ పెట్టమని ఆర్డర్ వచ్చింది కమ్ అంటూ శకుని అహల్యను హద్దుకుంటే, మనం ఇప్పుడు హాల్లో ఉన్నాం, ఏం చేస్తున్నారు మీరు అని అతడు దూరం జరిగిన తను ఇంకా అక్కడే నించొని చూస్తున్న అశ్వని చూసి అశ్వ అని పిలుస్తుంది అహల్య. ఎస్ అక్క అంటూ ఏదో లోకంలో ఉన్న అతడు ఉలిక్కిపడి అంటాడు. ఏదో ఏదో ఆలోచిస్తున్నావు? నథింగ్ అక్క అని లేచి నవ్వుని నటిస్తూ అతడు రూమ్లోకి వెళ్తాడు అశ్వ. ఇప్పుడు ఎవరూ లేరుగా, ఇక్కడికి రండి రాణిగారు, ఇప్పటికీ అయినా ఈ దాసుడికి తనకి సేవ చేసుకునే భాగ్యం ఇవ్వండి అని డ్రామాటిక్గా చెప్పిన శకుని ఒక్కసారిగా అహల్యని ఎత్తుకొని లిఫ్ట్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్తాడు. వదలండి ప్లీజ్, అంత దూరం మీరు నన్ను మోయలేరు, నువ్వు అసలు వెయిటే లేవు, అండ్ నీ హస్బెండ్ మరి నీ వెయిట్ మోయలేని అంత వీక్గా లేడు అని చెప్పి ఆమెను ఎత్తుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు అతడు. రూమ్ డోర్ క్లోజ్ చేసి షెడ్ బటన్స్ విప్పుతాడు. మనం ఇంకా డిన్నర్ చేయలేదు, అప్పుడే ఏంటండి మీరు అని అడుగుతుంది తను. దానికి ఇంకా టైం ఉంది, అంత టైంని నేను వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు అని ఆమె మీదకు చేరుతాడు. ఇష్టంగా అతడికి సహకరిస్తూ అతడితో కలిసిపోతుంది అహల్య. విపరీతమైన నొప్పిని ఇస్తున్నా కూడా. ఎన్నిసార్లు అతడితో కలిసినా ఇదే నొప్పి ఆమెకు ఇస్తూనే ఉంది. విపరీతమైన కోరికలతో ఉన్న అతన్ని తట్టుకోవడం అహల్యకి చాలా కష్టమైన పని. ఎంతో ప్రేమతో పాటు అంతే నరకాన్ని కూడా చూయిస్తాడు. ఆ బాధను భరించక తప్పదు ఆమె, అతడి ప్రేమ పొందాలి అంటే. డిన్నర్ టైంకి అందరూ డైనింగ్ హాల్కి వచ్చేస్తారు. ఆ ప్యాలెస్లో పనిచేసే వాళ్ళు ప్యాలెస్కి సంబంధించిన వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు. క్లీనింగ్, వాషింగ్ అని మిగిలిన అన్ని పనులు వాళ్ళు చేసిన వంట మాత్రం ఖచ్చితంగా జానకి ఊర్మిళ గారే చేస్తారు, లేదంటే సువర్ణదేవి గారు తినరు. అప్పుడప్పుడు అహల్య కూడా వెళ్తుంది కిచెన్లోకి. వండి పెట్టినవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని దేవకి గారు వన్య కోసం ఫుడ్ తీసుకొని వెళ్తే మిగిలిన అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరే సెటిల్ అయి తింటున్నారు. అత్తయ్య గారు అని పిలుస్తారు లక్ష్మణ్ గారు మెల్లిగా. చెప్పండి అల్లురు గారు, వశిష్ఠ కోసం ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశారుగా, ఆ అమ్మాయితో అతడి పెళ్లి జరిపించి వర్ణతో అశ్వ పెళ్లి చేయిస్తే బాగుంటుందని నా ఆలోచన అంటారు ఆయన. సూటిగా చూస్తారు సువర్ణదేవి గారు ఆ మాటకి. అయ్యయ్యో అత్తయ్య గారు,
ఈ మాట నాది కాదు, మీ అమ్మాయిది. తను చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే నేనే చెప్పాను అని మొత్తం ఊర్మిళ గారి మీదకి తోసి మాట్లాడు అని కళ్ళతోనే సైగ చేస్తారు లక్ష్మణ్ గారు. ఏంటి ఊర్మిళ అమ్మ అది అంటూ ఆవిడ నసుకుతుంటే, అదే అత్తయ్య గారు తనకి వాళ్ళ అన్నయ్య గారంటే చాలా ఇష్టం కదా. ఆయన ప్రతిరూపమైన వర్ణని కోడలుగా చేసుకోవాలని ఆశపడుతుందని అంటారు లక్ష్మణ్ గారు. అంతేనా, ఇంకేమైనా ఉందా? అమ్మ నాకు వర్ణని కోడలుగా అంటూ సువర్ణ గారు కళ్ళని చూసి ఆగిపోతుంది ఊర్మిళ. వర్ణ వశిష్ఠ భార్య అని చెప్పింది నేను కాదు, యశోద. తన మాట ప్రకారం అలా జరుగుతుంది. అందరూ ఇదే ప్యాలెస్లో ఉంటారుగా. తనను నీ కళ్ళ ముందే ఉంటుంది ఊర్మిళ. నీకు అంతలా తన మీద ప్రేమ చూయించాలని ఉంటే జానకి ఏం అడ్డుపడదు అని అంటారు ఆవిడ. ఆ మాటకి ఊర్మిళ గారు లక్ష్మణ్ వైపు చూడడంతో ఆమె వైపు కోపంగా చూస్తారు ఆయన కోపంకి దడిచిన ఊర్మిళ గారు తల పక్కకి తిప్పుకుంటే, నెల రోజుల తర్వాత వర్ణకి వశిష్ఠకి నిశ్చితార్థం జరుగుతుంది. ఇది ఎవరూ మార్చలేరు అని చెప్తారు ఆవిడ. నాకేం వద్దు, నేను మా ఇంటికి వెళ్తాను, నన్ను పంపించేయండి ఆల్మోస్ట్ ఏడుస్తూ అంటుంది వన్య. అమ్మాయి గారు, మీరు నన్ను అలా పిలవకండి, నా పేరు వర్ణ కోడ కాదని చెప్తుంది వన్య. అమ్మో, అశోక్ బాబు గారు కూతురు మీరు, మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలవగలనా అంటారు దేవకి గారు. అయ్యో రామా, మా నాన్నగారు హరిశ్చంద్ర, అశోక్ కాదు, మీరు ఏదో పొరపాటు పడుతున్నారని అంటుంది వన్య. పొరపాటు పడి ఒక చిన్న ఇంటి అమ్మాయిని తీసుకొచ్చి ఈ ప్యాలెస్లో యువరాణిని చేసే పిచ్చి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అమ్మాయి గారు, మీరు అశోక్ బాబు గారు కూతురు, మీ పేరు వన్య కాదు వర్ణ. మీరు ఈ కుటుంబంలో ఒక వ్యక్తి. వశిష్ఠ బాబు గారు నీకు బావ, అలాగే కాబోయే భర్త కూడా అని చెప్తారు ఆవిడ. ఏంటి? అరవకండి అమ్మాయి గారు, అరవకుండా ఆహా నా పెళ్ళంట అని డ్యాన్స్ చేయమంటారా ఏంటారా మీరు? మీరు అనుకున్న అమ్మాయి కాదని నేను అంటుంటే ఆ ఫోల్ నీ నాతో పెళ్ళి అంటారేంటని అరుస్తుంది. ఫోల్, ఆ స్తంభం అంత పెద్దగా ఉన్నారుగా, ఏం జరుగుతుంది ఇక్కడ అని వినిపించిన వశిష్ఠ గొంతుకి, అమ్మ బాబా వచ్చేసాడు, వినేశాడా అని పిచ్చి చూపులు చూస్తుంది వన్య. తినమని ఎంత బ్రతిమాలినా తినట్లే బాబు, మీరు వెళ్ళండి, నేను తినిపిస్తానని వశి చెప్పడంతో దేవకి గారు ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళి డోర్ పెడతారు. బుక్ అయ్యాను ఈయన దగ్గరే అని ఏడుపు మొహం పెట్టుకొని చూస్తుంది వన్య. ఏంటి నీ ప్రాబ్లం? మీరు అనుకుంటున్న అమ్మాయిని కాదు. ఇంకా? నేను హరిశ్చంద్ర గారి అమ్మాయిని. మా అమ్మ, అక్క, నేను, మా నాన్న, ఇదే మా ఫ్యామిలీ. నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ లేదు, ఇంత రిచ్ బట్టలు లేవు. నన్ను పంపించేస్తే నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళనివ్వను. ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవాలిగా నువ్వు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటండి? సరిగా నించుంటే మీ సంఖలో కూడా రాను నేను. ఇందాక ఫోటోలో చూశానుగా అశోక్ దేవి గారు, ఆయన ఎంత హుందాగా 6 feet ఉన్నారు. కాదు, అంతకంటే ఎక్కువే ఉన్నారు. ఆయన పక్కనే ఉన్న ఆవిడ ఎంత క్యూట్ అండ్ స్వీట్గా ఉంది. వాళ్ళిద్దరి ఫేస్లో రాయల్టీ కనబడుతుంది. వాళ్ళు నన్ను ఒక్కసారి పక్కనే పెట్టి చూడండి, ఒక్క పోలిక కూడా మ్యాచ్ అవ్వదు. అండ్ నేను యావరేజ్ అమ్మాయిని. నన్ను మీరు పెళ్లి చేసుకుంటూ చూడటానికి కూడా చాలా బాగోదు. అందుకే వద్దు, సరేనా? వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్.